ఆస్రా ఆప్టికల్స్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే దగ్గు షరీఫ్ బాధితులు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను. నాకు ఎవరు ఏమన్నాడు ఎస్ఐ? నీ మీద కేసు కడతాం బాబు. ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు? 45 సెంట్లు రాసి మేము ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు మాకు. సరే, 1,60,00,000 ఇచ్చినప్పటికీ దానికి అకౌంటబిలిటీ ఉండాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాలి కదా. నీ ఆదాయం ఎంత, నీ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మ్యాజిక్ ఏదో చెప్తే మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతాం. నమస్తే, ఏపీ 39 టీవీకి స్వాగతం. ఆస్రా ఆప్టికల్స్, సాయినగర్ 6వ క్రాస్ మెయిన్ రోడ్. ఈ మధ్య కాలంలో ఆ ఆస్రా ఆప్టికల్స్ గురించి ఎంత పెద్ద చర్చ నడిచిందంటే, ఒకానొక దశలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నంతగా వచ్చింది. దానిపైన షట్టర్లు వేయడము, దాన్ని పగలగొట్టడము, దాని మీద కేసు కావడము, దగ్గుపాటి మనుషులు అంటూ ప్రచారం చేయడము. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ నా మనుషులు కాదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పి ఆయన వివరణ ఇవ్వడము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన ఏపీ 39 టీవీ యూట్యూబ్లో చూసి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చారు. సార్, షరీఫ్ బాధితుడిని నేను, నిజంగా నాకు ఎంతో మంది దగ్గరికి వెంటనే న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి కూడా పిలిపించి నన్ను బెదిరించాడు, ఆయన వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకేమైనా న్యాయం చేస్తారా అని మన స్టూడియోకి వచ్చారు. ఈ అబ్బాయి పేరు ఏం పేరు, ఎవరు, అసలు షరీఫ్ ఎట్లా పరిచయము, ఎందుకు డబ్బులు ఇచ్చినాడు, ఆ డబ్బులు ఏ విధంగా మోసం చేసినాడు అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఎట్లా మా దగ్గరికి రావాలని ఎందుకు అనిపించింది? గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. యూట్యూబ్, ఫేస్బుక్లో షరీఫ్ చేస్తున్న దీని గురించి ఆలోచించి నేను కూడా మీడియా పరంగా పోతే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాను సార్ ఇక్కడికి. ఓకే, షరీఫ్కి ఎంత ఇచ్చినావు డబ్బులు? దగ్గర 2017-18లో 36.5 లక్షల వరకు ఇచ్చాను సార్. నీ పేరు ఏం పేరు అంటే? నా పేరు అశోక్ రెడ్డి సార్. ఏ ఊరు? రాప్తాడు. రాప్తాడేనా? రాప్తాడే ప్రాపర్, అదే కానీ చిన్మయ్ నగర్ లో ఉంటాను సార్. చిన్మయ్ నగర్ లో ఉంటాను. ఎంత ఇచ్చినావు షరీఫ్ కి? 36.5 లక్షలు సార్. 36.5 లక్ష ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఫ్రెండ్షిప్ పరంగా నేను ఇవ్వలేదు, వేరే వాళ్ళతో పూచిపడి నేను ఇచ్చాను సార్. ఇచ్చింది నువ్వు ఇప్పించినావా? పూచిపడి ఇచ్చాను, కొద్దిగా ఇచ్చాను. తర్వాత 2017-18 అంతా గడిచిపోయింది. 2020లో కరోనా రావడం వల్ల కొద్దిగా టైం పడుతుంది, నేను ఇవ్వలేను ఇప్పుడు అని చెప్పి అన్నారు సార్. వాళ్ళ పేరు మీద నేను ఇచ్చిన డబ్బులతోనే భూమి కొన్నారు సార్ వాళ్ళు. ఇక్కడ మన మన్నీల దగ్గర 5 ఎకరాల భూమి కొన్నారు సార్. ఆ భూమి మళ్ళీ నేను అమ్మి ఇచ్చేస్తాను, నీ డబ్బులు కొద్ది రోజులు ఆగు అని చెప్పి, నాకు తెలియకోకుండా ఆ భూమి కూడా అమ్మేసుకొని 80 లక్షలు తీసుకొని, నాకు తెలిసి వాళ్ళు అమ్మేసినాక 2 నెలలకు నాకు తెలిసింది సార్. తెలిస్తే నేను కనుక్కున్నాను, ఆన్లైన్లో చూసి కనుక్కొని, షరీఫ్ అమ్మేసినారు కదా అప్పుడే, మరి నా డబ్బులు ఏమైందంటే, ఇస్తాను, నాకు 1.5 కోటి దాకా అప్పులు తేలినాయి, నేను అందరికీ కట్టాలి, నీవు ఇంత ప్రెజర్ పెడితే కాదు నాతో అని, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వు అని అడిగారు. సరే అని చెప్పి కొద్ది రోజులు వెయిట్ చేశాను. అంతా అయిపోయినాక, నీకు ఇంత ఇవ్వలేను, నేను ఇచ్చేది 10 లక్షలు 15 లక్షలు ఇస్తాను, లేదంటే కోర్టుకు ఏం చేసుకుంటే చేసుకోపోని అన్నాడు. అదే విషయం నేను పోలేను, అప్పులంతా నా మీదకి ఎక్కువ ఇది ప్రెజర్ పెడుతున్నారు, దయచేసి నాకు అమౌంట్ సెటిల్ చేసి ఇవ్వండి షరీఫ్ అని అడిగాను. అడిగితే నన్ను 2 టౌన్ స్టేషన్ దగ్గర పిలిపించి, ఎస్ఐ సార్తో నువ్వు ఇంటి దగ్గరికి పోతే నీ మీద కేసు కడతాము, లేదంటే నువ్వు కోర్టు కన్నా పో, లేదంటే ఆ భూమి ఉందంటే ఏదో మాట్లాడి చేసుకోపో అని చెప్పారు సార్. నువ్వు ఇంటి దగ్గరికి పోయి గట్టిగా అడుగుతుంటే పోలీస్ స్టేషన్ పోయినాడు. ఎప్పుడు? అది వచ్చి 2021లో సార్. ఎవరుండ్రు అప్పుడు? సిఐ జాకిర్ హుసేన్ సార్. అంటే సిఐ దగ్గరికి పోలే, ఎస్ఐ దగ్గరికి పోలే, సిఐ సార్ చెప్పాడని చెప్పి ఎస్ఐ సారు నాకు ఇచ్చేసాడు. ఆయన పేరు గుర్తుకు లేదు. ఏమన్నాడు ఎస్ఐ? నువ్వు ఇంటి దగ్గరికి పోతే నీ మీద కేసు కడతాం బాబు, నీకేమన్నా ఉంటే ఏదన్నా ఉంటే కోర్టుకు పో, నీ దగ్గర ఉన్నాయి చెక్కులు, కోర్టుకు పో, లేదు అంటే ఆయనకి ఏదో భూమి ఉందంట, అదేందో చూసి మాట్లాడుకొని దాన్ని ఏందో చూసి నీ డబ్బులకి ఎంతో ఇదవుతుందో సెటిల్మెంట్ చేసుకో, అంతేగాని ఇంటి దగ్గరికి పోయి గొడవ చేయొద్దు, అట్లంతా బాగుండదు పద్ధతి, లేదంటే నీ మీద కేసు కడతాము అన్నారు సార్. మరి నీకు ఇచ్చారా డబ్బులు? అది రిటర్న్ డబ్బులు అయితే ₹1 80 లక్షలు వచ్చినప్పుడు ₹1 కూడా ఇవ్వలేదు సార్. ఈ భూమి ఉంది అమ్మిస్తాము, లేదంటే ఈ భూమి నువ్వే చేసుకో అని అంటే, నాకు అమ్మే ఇవ్వండి సర్లే అని చెప్పి నేను అగ్రిమెంట్ రాసుకున్నాను సార్. దాని మీద అగ్రిమెంట్ రాసుకొని అంతా ఇంకా 6 నెలలు అయినా కూడా మళ్ళీ అది కూడా అమ్మేసుకుంటే ఇబ్బంది అని చెప్పి నేను రిజిస్టర్ చేయించుకున్నా. తప్పనిసరి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వచ్చింది. ఎన్ని ఎకరాలు?
ఎన్ని ఎకరాలు 41 సెంట్లు సార్, 45 సెంట్లు రాసిస్తారని చెప్పి 41 సెంటు మాత్రమే రిజిస్టర్ చేయించారు. 36.5 లక్షలకు గాను 41 సెంటు 75,000తో సెంటు. ఎక్కడ ఏ ఊర్లో? తుమ్మలకుంటపల్లి అని చెప్పి కదిరి నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది సార్. కదిరి నుంచి 18. అక్కడ అంత రేట్ ఉంటుందా? అక్కడ పల్లెలో లేదు సార్, ఎందుకంటే తిక్కోని పిల్లలు తిన్నోడు ఉత్తముడు అన్నట్లు ఏదో చేయించుకున్నాను. అప్పుడు అప్పులకి చూపించేది నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, నేను అమ్మేసి ఇస్తాను, వాళ్ళు అమ్మిస్తారు అని చెప్పినారు. ఇచ్చేస్తాను అంటే వాళ్ళు కొద్ది రోజులు ఆగారు సార్. తర్వాత ఒకరికి రాప్తాడు స్టేషన్ లో కేసు పెట్టి నా పైన ఇచ్చేసి వాళ్ళకి పెట్టినారా? ఎందుకు? నాకు డబ్బులు వీనికి ఇప్పించిన బాధ్యతడే వాళ్ళు నీ మీద పెట్టినా మీద పెట్టారు. మరి నువ్వు షరీఫ్ మీద పెట్టాల్సింటివి. నేను షరీఫ్ మీద అదే చెప్తున్నాను సార్, నాకు ఈ భూమి ఉంది, లేదంటే ఇది కేసు. నాకెవరు సపోర్ట్ రాలేదు సార్. అప్పుడు నువ్వు తప్పు చేసావు, ఇచ్చి ఏదో వచ్చింది తీసుకో, లేదంటే కోర్టుకు పోయేంత టైం లేదు నాకు. అప్పుడు అప్పులంతా ప్రెజర్ ఎక్కువైపోయింది. మళ్ళీ రాప్తాడు స్టేషన్ లో కేసు పెట్టినారు కదా నువ్వు పీల్చిన వాళ్ళు, మరి వాళ్ళందరికి ఇచ్చావా? వాళ్ళందరికీ నేను ఏదో మా రాప్తాల్లో ప్లేస్ ఉంటే అది అమ్మేసి కొద్ది వరకు కట్టాను సార్. ఇప్పుడు ఇంకో దీంట్లోనే 11 సెంట్లు వేరే వాళ్ళకి రాసిచ్చాను సార్. దీంట్లో షరీఫ్కి ఇప్పించి పూచిబడి ఇప్పించిండే అతనే 11 సెంట్లు 6.5 లక్షకు నేను అతనికి రాసిచ్చాను. ఇప్పుడు అతను చనిపోయాడు రీసెంట్ గా, హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళ అన్న తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేసి అన్న ఇది ఎట్లన్నా కానీ మీరే సేల్ చేసి ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. అట్లాగే ఇంకొకరికి కూడా నేను నా డిఎస్పి సార్ దగ్గర రాప్తాల్లో రీసెంట్ గా 6 months బ్యాక్ ఒకరు వచ్చారు. వాళ్ళకు కూడా సెటిల్ చేయండి, ఏదో డిఎస్పి సార్ 6 నెలలు టైం ఇప్పిస్తాను, చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యి అశోక్ అని చెప్పారు. సరే సార్ చూస్తాను, నా పరిస్థితి ఇట్లుంది, భూమి అమ్మేనా ఇస్తాను అంటే ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఇది చేసుకోండి అంటే, భూమి రాపించుకోమంటే వాళ్ళు మాకు వద్దు, అది భూమి వాల్యూ లేనిది, మేమేం చేసుకోవాలో, మాకు డబ్బులు వేయి 6 నెలలు టైం తీసుకొని అని చెప్పి ఇది చేశారు సార్. అట్లా జరిగింది సార్ ఇప్పటి వరకు. ఇది విషయం అంటావు. షరీఫ్ ఎట్లా పరిచయం మీకు? షరీఫ్ వచ్చి అదే సార్, నేను మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బ్లడ్ టెస్ట్ చేసేది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసుకుంటాను సార్. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సీడ్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మన కమలానగర్లో భాష హోటల్ ఉంది కదా, కొద్దిగా ముందుకు సీడ్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అందులో నేను చదువుతాంటి. ఈయన వచ్చి ఆప్టికల్స్ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అట్లా పరిచయం. హాస్పిటల్లో పరిచయం. ఓ, అంత ఫ్రెండ్షిప్ అయితే మరి అంత డబ్బులు 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ సార్. 2000 అంతగా ఎక్కువ కలిసి 2017-18 నుంచి కొద్దిగా ఎక్కువ ఫ్రెండ్షిప్ అయ్యి సరేలే అని చెప్పి నాకు అవసరం ఉంది ఇట్లా తోడగొన్నా. నీకు షరీఫ్ ప్రామిసర్ నోట్లు కానీ చెక్కులు కానీ అవన్నీ రాసి ఇచ్చారు సార్. ఆ రోజు భూమి రాసి ఇచ్చినప్పుడు రిటర్న్ తీసుకున్నారు సార్. ఓహో, భూమి రాయించినాడా? భూమి రాసి షరీఫ్ రాయించినది వాళ్ళ నాన్న రాసి ఇచ్చింది సార్. వాళ్ళ బాబా ఫక్రుద్దీన్. ఆయన వచ్చి షరీఫ్ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ ఎస్కే యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు. ఈ ఆస్తి వాళ్ళకి ఎట్లా వచ్చింది? వాళ్ళు పిత్రాజీతం వాళ్ళ నాన్నోళ్ళది అక్కడ ఉండింది, వాళ్ళ సొంతూరు అయితే అదే. వీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ రాసి ఇచ్చారు. ఇప్పుడు ఇది అమ్మితే ఎంత వస్తుంది నీకు? మరి అది అమ్మినా అంత 15 లక్షలు కూడా రాలేదని చెప్పి నేను గత సంవత్సరం నుంచి వాళ్ళని అడుగుతున్నాను సార్. అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, నేను అమ్మిస్తానని చెప్పాడు. ఆయన ఇప్పటికి ఏం మాట అడిగినా నేను రాసి ఇచ్చేసాను కదా, ఇంకేమీ నీకు నాతో ప్రాబ్లము. షరీఫ్ కూడా సంతకం పెట్టినట్టున్నాడు సాక్షుల్లో. సాక్షి సంతకం షరీఫ్ పెట్టాడు, కానీ వాళ్ళ చెల్లెలు కూడా ఉందని చెప్పి నాకు రీసెంట్ గా ఇదేంటి సార్, వాళ్ళ చెల్లెలు పెట్టలేదు, ఆ రోజు మిస్ అయిపోయింది. ఇప్పుడు నాకు అది ప్రాబ్లం అవుతుంది, నేను ఏం చేయాలో నాకు ఇప్పుడు ఏం దిక్కి తెలియడం లేదు. అడుగు మీ చెల్లెలు సంతకం పెట్టలేక షరీఫ్ పెట్టించాను. అప్పుడే చూసుకోవాలా, నువ్వు అన్ని రాపించుకునేటప్పుడు తెలీదా? నువ్వే తీసుకొని చెల్లెలు ఉందని నీకు తెలియాలి కదా. నాకు తెలియదు సార్ అది. ఆమె ఇప్పుడు ఎక్కడ కోర్టుకి తెలిసి ఇది కోర్టుకి పోతే నాకు ఉన్నది ఇది పోతుందని చెప్పి నాకు ఇప్పుడు భయంతో ఇది ఫస్ట్ అది అగ్రిమెంట్ పేపర్ షరీఫ్ పేరు ఉంది కదా, షరీఫ్ వాళ్ళ ఇద్దరు పెట్టినారు. ఒరిజినల్ అగ్రిమెంట్ లోనే ఉంది, ఇద్దరు పేర్లు ఉంది, బాబా ఫక్రుద్దీన్ షరీఫ్. ఫస్ట్ 33 సెంట్లు ఉంది. షరీఫ్ ద్వారా మోసపోయినావు అన్నమాట నువ్వు. షరీఫ్ ద్వారా మోసపోయాను సార్. ఇప్పుడు నీకేం కావాలి న్యాయం? మరి ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు 2 ఏళ్ల కిందట 1.5 కోటి చిల్లర అప్పు ఉన్న అతను 1.5 కోటి పెట్టి బిల్డింగ్ ఎట్లా కొన్నాడు, 2 ఇన్నోవాలు ఎట్లా తీసుకున్నారు. నా బాధ ఏమంటే నీ ప్లేస్ ఇప్పుడు అడిగేది కాదు తరిగేది కాదు, నీ ప్లేస్ నువ్వు తీసుకొని నా అమౌంట్ నాకు రిటర్న్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి ఆలోచన. షరీఫ్ దగ్గరికి పోయి ఈ పత్రాలని పెట్టాయా, నాకు ఇంత తీయాల,
అప్పటి నుంచి వడ్డీ వేస్తే సుమారుగా అవుతుంది. వడ్డీ వేస్తే సుమారు 55-60 లక్షల దాకా అవుతుంది. వడ్డీ వద్దు ఏమొద్దు, ఆ రోజు నువ్వు 75,000తో సెంటు 75,000తో చేసి ఇచ్చారు. నాకు అదే అమౌంటే నీకు 34.5 లక్ష ఎంత 34 లక్షలకి తెంచి వాటికి రాసి సరే. ఆ 34 లక్షలు ఇమ్మని అది వెనక్కి వెళ్ళి అది అడుగుతుంటే నేను రాసి చేశాను కదా, నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అని అంటున్నారు సార్. అంటే అది ఎట్లా న్యాయము? అంటే ఆయన అయితే బిల్డింగ్ నేను అదే అడిగాను. అడిగితే నువ్వు కొనుక్కోను అమ్మి పోలే కదా, అది పోవట్లేదు షరీఫ్, ఇట్లుంది పరిస్థితి అంటే పట్టించుకోవడం లేదు సార్. ఇంకా ఎవరన్నా ఉన్నారా ఇలాంటి బాధ్యతలు? చాలా మంది నాతో పాటు చాలా మందికి అసలు వడ్డీ ఇది కట్టుకోకుండా అసల్లో కూడా కట్ చేసి చాలా మందిని మోసం చేశారు సార్. ఆయన బాధితులు ఉన్నారు, చాలా మంది బాధితులు ఉన్నారు సార్. 1.5 కోటి అయిందంటే ఎంతమంది ఉండాలి సార్ బాధితులు? చూసారా ప్రజలారా, అనంతపురంలో ఇలాంటివి బయటికి రానంత వరకు బాగా దొరలాగా ఉంటారు. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా ఇక్కడ ఏదైతే ఆస్రా ఆప్టికల్స్ అనే ఉందో ఆ ఆస్రా ఆప్టికల్స్ షరీఫ్ వాళ్ళ నాన్న సంతకము, షరీఫ్ సంతకము, ఇది అగ్రిమెంట్ అయిన తర్వాత 36.5 లక్షలు ఇస్తే 34 లక్షలకు సెటిల్ చేసి 46 సెంట్లు రాపిస్తానని చెప్పిన వ్యక్తి 41 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించినాడు ఈ అశోక్కి. ఫ్రెండ్షిప్ చేసిన పాపానికి ఏదో హాస్పిటల్లో పరిచయం అయితే 34 లక్షలకి ఇది రాయిస్తే ఇప్పుడు ఈరోజు రాయిచ్చి కూడా ఎప్పుడు రాయించింది? ఇది 2021లో. ఈరోజు 2025 అయినప్పటికీ ఇదే డబ్బులే నాకు వెనక్కి ఇవ్వమను, నాకు వడ్డీ వద్దు ఏమొద్దు, నా అసలు నాకు ఇవ్వమని నేను తీసుకొని అంటున్నాడు. అంటే ఆయనది న్యాయము, మిగతా వాళ్ళది న్యాయం కాదా అని అశోక్ మన దగ్గరకు వచ్చారు. అశోక్ గారు ఆయన బాధితుడు. నేనేం చెప్తున్నానంటే నిన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రజలకు చేస్తానన్నారు. నేను కూడా మీడియా తరఫున ఆయనకు, సార్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్న అశోక్ తరఫున ఈ అశోక్ గారిని మీ దగ్గరకు పంపిస్తా. ఈ షరీఫ్ చేసిన మోసానికి, మరి షరీఫ్కు జరిగిన సమయాకు జరిగింది మోసము, అవతల ఎవరో చేస్తున్నారు, ప్రదీప్కి ఇద్దరి మధ్య జరుగు దాంట్లో మీరు తల దూర్చారు కదా. సరే, వాట్ ఎవర్ ఇట్, ఎవరికి న్యాయం అయితే వాళ్ళకి చేయండి మీరు, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రత్యక్షంగా షరీఫ్ బాధితుడు మన దగ్గరకు వచ్చాడు స్టూడియోకి ఎత్తుక్కుంటా. ప్రదీప్కి షరీఫ్కి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని అన్నారో అదే విధంగా షరీఫ్కి ఈరోజు అశోక్కు మీరే న్యాయం చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజలారా చూడండి, అంటే ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారేమో షరీఫ్ బాధితులు, చూద్దాం. వాళ్ళు కూడా వస్తే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ దగ్గరికి పంపిస్తాం. ఆయన ఎందుకంటే చాలా ఆనెస్ట్గా ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రజల ముందర కూడా ఇలాంటివి తీసుకొచ్చి పెడితే, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒరిజినల్ సంతకాలు ఉన్నాయి, ఏం మనం తయారు చేసింది కాదు. ఇది ఎప్పుడు 2021లోది. ఆయన సంతకం కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినా తెలుస్తుంది కాదా అవునా అని. అంటే బాధితులు బయటికి వచ్చే వరకు కూడా నాకు కూడా తెలియదు, నిజమేనేమో అనుకున్నాం. ఇక షరీఫ్ విషయానికి వస్తే ఈ అబ్బాయి అంటున్నాడు 2021లో 1.5 కోటి రూపాయల అప్పు ఉన్న షరీఫ్ ఇదే అశోక్ నగర్లో ఇల్లు ఎలా కొన్నాడు, నాకెందుకు డబ్బులు ఇవ్వలేదు, 2024లో 65 లక్షలు ఇచ్చినాను, 65 లక్షలు కొన్నాము అనే సమయ చెప్తుంది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీడియా సమావేశంలో పెట్టి 1,60 లక్షలను ఒకసారి చెప్తుంది. ఆ డబ్బులు ఎలా వచ్చాయి? అప్పుల్లో ఉన్న షరీఫ్ క్యాష్ లేక ఎట్లా వచ్చినాడు? ఆయన ఏమన్నా రాత్రి కన్నా ప్రింటింగ్ చేశాడా, లేకపోతే ఇంకా ఏమన్నా చేశారా, ఏదైనా స్మగ్గిల్ చేశారా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదే ప్రదీప్కి నేను ఒకటే అడుగుతున్నా, ప్రదీప్కి డబ్బులు ఇచ్చినాను అంటున్నారు, 65 లక్షలు ఇచ్చింది ఏమంటారు ప్రదీప్. ఓకే, అప్పుడు 2 లక్షలు, అప్పుడు 3 లక్షలు రెంటెడ్, తర్వాత రిజిస్ట్రేషన్ అయిన ఖర్చులు 11,90,000 అన్ని కలిపి ఈ విధంగా నాకు మోసం చేసినాడు అని ప్రదీప్ అంటున్నాడు. సరే, 1,60 లక్షలు ఇచ్చినప్పటికీ దానికి అకౌంటబిలిటీ ఉండాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాలి కదా. నీ ఆదాయం ఎంత, నీ ఇన్కమ్ సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 3 ఏళ్లలోనే కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు? ఆ మ్యాజిక్ ఏదో చెప్తే మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతాం. షరీఫ్ గారు, చౌదరి గారు, మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి అబ్బాయి 2021లో ఈ అబ్బాయికి డబ్బులు ఎగరగొట్టిన షరీఫ్ 2024లో 1,60 లక్షలు పెట్టి ఎలా కొన్నాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి డబ్బులు? ఇప్పుడు ప్రదీప్ ఒకటే అంటున్నాడు, నాకు కేవలం అప్పుడింత ఇప్పుడింత 65 లక్షలు 60 లక్షలు ఇచ్చినాడు అంటున్నాడు. దానికి గాను ఫుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అని. అది ప్రదీప్కు సమయా నుంచి 50,000, తర్వాత షరీఫ్ నుంచి, వీళ్ళందరి నుంచి పోయిండేటివి ఫోన్పే హిస్టరీ ఉంది. అంటే ఫోన్పే హిస్టరీ ఎవరు చెరిపేసేది కాదు కదా, ఏ డేట్లో ఉంది, ఏ సమయంలో వేశారు, ఎంత వేశారు, ఇవన్నీ కనుక
ఒకసారి చూస్తే ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేది ఈజీగా తెలుస్తుంది కదా. మరి ఏ రూపంలో డబ్బులు ఇచ్చారు? ₹1,00,00,000 65 లక్షలు అప్పుడింత ఇచ్చినాడు అనుకుందాం. ₹1,00,00,000 ఒకేసారి లంసమ్ అమౌంట్ ఎక్కడి నుంచి క్యాష్ తీసుకొచ్చినావు, ఎలా తీసుకొచ్చినావు, దానికి ప్రాపర్ అకౌంటబిలిటీ ఎలా ఉంది, ఏ రూపంలో క్యాష్ రూపంలో ఇవ్వడం కూడా నేరం. ₹1,00,00,000 ప్రదీప్కి ఏ విధంగా ఇచ్చినావు, ఏ బ్యాంకులో నుంచి డ్రా చేసావు, ఆయనకు అకౌంట్ ద్వారా ఎంత వేసావు, పోనీ క్యాష్ ఇచ్చినానంటాను, క్యాష్ ఇవ్వడానికి నీకు ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి మాకు. సో ప్రదీప్ లాంటి వ్యక్తి ఈరోజు అశోక్ మన దగ్గరకు వచ్చారు. అశోక్ నీకు కూడా న్యాయం జరిగేటట్లుగా మేము AP 39 TV నుంచి ఖచ్చితంగా షరీఫ్ను కూడా అడుగుదాం. మీరు ప్రభాకర్ చౌదరి గారి ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయన అడ్రస్ కూడా చెప్తా. ఖచ్చితంగా ఇవన్నీ పట్టుకొని సార్ దగ్గరికి వెళ్ళండి. ఇంకా ఏమన్నా ఉందా చెప్పుకునేది? ఇంకంతే సార్. ఏముంది, ఇప్పుడు ఆయన ఏం పెద్ద డాక్టర్ ఏం కాదు, జస్ట్ ఆప్టమాలజిస్ట్ ఓన్లీ. అది ఐ చెక్ చేసి ఓన్లీ గ్లాసులు ఇచ్చేంత వరకునే అతని పని. అతనేం MBBS చదవలేదు. ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాడు అంట కదా? ట్రీట్మెంట్ కూడా అదే ఏదో ఐ డ్రాప్స్ ఇట్లా ఏదో తెలియక చేస్తుంటాడు. ఆయన డాక్టర్ అనుకొని చెప్పుకొని రాస్తాడు, వైట్ పేపర్ లో రాసిస్తాడు సార్. ఇది కూడా చర్యలు తీసుకుంటావు? చర్యలు తీసుకోవాలి. సరే, ఏది ఏమైనా నీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాటం చేస్తాం. అశోక్, ప్రభాకర్ చౌదరి గారికి ఒక విన్నపం. మొన్న మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు ఎవరైనా బాధితులు ఉంటే మా దగ్గరికి రండి అని చేస్తాము, మేము న్యాయం చేస్తాము అన్నారు. ఆ వీడియో చూసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ షరీఫ్ అనే వ్యక్తి నాకు గత 7 ఏళ్ల నుంచి ఇలా అమౌంట్ ఇవ్వకుండా ఇచ్చేస్తున్నాడు. మాకు ఒక 2 పిల్లలు భార్య ఉన్నారు. వాళ్ళు మా డబ్బులు రాకోకుంటే మేము ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు మాకు. దయచేసి మాకు సహాయం చేయండి.